హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మెత్తలు లిగురు ఉంటున్నానండి. చూడండి, చేపల ఆమె అయితే వచ్చిందండి. ఇంకా ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను. చిన్న చిన్న చేపలు కదండి ఇవి, అందుకనేసి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. చేపలు శుభ్రం అయిపోయాయండి. ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. మొత్తం వేసుకోవాలండి. బాగా వేగిన దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి మసాలా వేసాక ఈ చేపలు అయితే దాంట్లో వేసుకున్నాక బాగా వేగించుకోండి. బాగా వేగాక పచ్చివాసన నీసువాసన పోయే వరకు కూడా వేగించుకుంటే బాగుంటుందండి. నెత్తళ్ళు ఎగురు బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మాకైతే మాత్రం చాలా ఇష్టంలేండి నాకు. నెత్తల్లో చింతకాయ అలా, మెత్తల్లో మామిడికాయ అలా రకరకాలుగా వండుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా వండేసానులేండి నా కోసమే. అందుకనేసి మా పిల్లలు అయితే వేసుకోరులేండి. అందుకనేసి ఏదో వచ్చినాయి అనేసి ఇచ్చుకున్నాను సరదాగానే. మసాలా ఎక్కువ వేసుకొని కారం ఎక్కువ వేసుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మెత్తలు ఎగురైతే మాత్రం నేనైతే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం నేను వండడం. ఎప్పుడూ వండలేదండి, నాకు చేయడం కూడా రాలేదు. ఆవిడే చేసి ఇచ్చారండి. అలా మనం ఏగాక వాటర్ అయితే వేసుకోనండి. కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తలు అయితే చాలా బాగా ఉడికాయి. చూసారా, హెవీగా ఉడికించేస్తే మాత్రం విడిపోతాయండి. అందుకనే చూసారా, కొంచెం కొంచెం ముక్కల్లా ఉన్నాయి చూడండి. నాకైతే అంగోండి బాగా ఉడికిపోయాయి. ఫస్ట్ అయితే మీకే తీస్తున్నాను చూడండి. ఆ పీస్ ముక్క అయితే ఫ్రెండ్స్కి, మన ఫ్రెండ్స్కి అండి. చూడండి, అందరికీ చూడండి, చాలా టేస్టీగా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ప్లస్ చాలా గుమ్మలాడినట్టుగా ఉంది. మనం టేస్ట్ చేద్దాం రండి. చూసారా ఫ్రెండ్స్, మనం అయితే టేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ మొత్తం మీకే చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం సూపర్ లైక్ చేయండి, చేసేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.